వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 4 సంక్షేమ పథకాల ఎంపికలో అలసత్వం వహించకుండా లబ్ధిదారుడికి అందేలా పనిచేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య షాయంపేట మండలంలోని షాయంపేట పత్తిపాక గ్రామంలో పర్యటించి అధికారులకు సూచించారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ను బహుజన సంక్షేమం సంఘం దళిత సంఘాల ప్రతినిధులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రమాకాంత్, పీడబ్ల్యూ మండల స్పెషల్ ఆఫీసర్ జయంతి, ఆర్డీఓ నారాయణ, పరకాల ఏసీపీ సతీష్ బాబు, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ ఫణిచంద్ర, ఎంఈఓ భిక్షపతి, ఎంపీఓ రంజిత్ కుమార్ మరియు మాజీ సర్పంచ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు. ఉన్నారు ఉన్నాడా ఉన్నారు కదా మన లేదా రైపాలే కదా రైపాలే ఇట్లా కొత్తగా వచ్చింది రాసుకుంటున్నాను. ఇంకా గ్రీవెన్సెస్ ఏమైనా వచ్చాయా? ఆధార్ అప్డేషన్ ఇక్కడ లేఅవుట్స్ ఏమైనా ఉన్నాయా? అది నాలా అయినది మేడం నాలా ధరణి వచ్చిన తర్వాత ధరణి కంటే ముందు మీ సేవ ఆర్టీఓ గారికి 2 లిస్టులు అవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకుంటారు. గోడౌన్స్ కానీ మండల హెడ్ క్వార్టర్స్ వెళ్ళిన గోడౌన్స్ కానీ నాలా ప్లాటింగ్ ప్రస్తుతానికి ఏదైతే మీ సేవలు ఇచ్చినవి ధరణిలు ఇచ్చినవి అట్లా కేసు అవుట్ చేసి లిస్ట్ తీసుకున్నాము. అవన్నీ ఒకసారి వచ్చాను. పాస్బుక్ లేదు కదా దానికి. పాస్బుక్ ఉండి గోడౌన్ లైన్లు కానీ పాస్బుక్ ఉండి నాలా వచ్చింది కానీ పాస్బుక్ ఉండి లేఅవుట్ లైన్లు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం వియోగా తీసుకుంది. ఎవరైనా ఉన్నారు ఇంకా అట్లా పాస్బుక్ ఉంది, ప్లాటింగ్ అయింది, హౌస్ సైడ్ ప్లాట్లు తీసుకున్నారు. మండలం పత్తిపాక గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ మనకి రేపటి నుంచి స్టార్ట్ అయ్యే గ్రామ సభల గురించి చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనకి 4 స్కీమ్స్ గవర్నమెంట్ ఏవైతే లాంచ్ చేస్తున్నారో ఆ స్కీమ్స్కి వచ్చిన అప్లికేషన్స్ అయిన వెరిఫికేషన్ ఎలా జరిగింది, అలానే ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా, ప్లస్ ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా అవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా మనము గ్రామ పంచాయతీ పరిధిలో హెల్ప్ డెస్క్లో పెట్టుకొని ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా కానీ అలానే ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డ్స్ కోసం కొత్త అప్లికేషన్స్ ఏదైనా ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ దరఖాస్తులు ఎలా స్వీకరిస్తున్నామో అనేది కూడా చూడటం జరిగింది. అలానే మనకి రేపటి నుంచి అన్ని జీపీస్లో జరిగే గ్రామ పంచాయత్కి అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది.